హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. నేను మహేష్ ఆచారి, రిజిస్టర్డ్ విత్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అలాంగ్ విత్ జీరోదా మార్కెటింగ్ పార్ట్నర్. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా గమనించవచ్చు. అండ్ ఎవరైనా మన వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ మీరు డిస్క్లైమర్ గమనించవచ్చు. Mutual funds investments are subject to market risk. Read all scheme related documents carefully. సో ఇది ఫ్రెండ్స్, మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. మ్యూచువల్ ఫండ్స్ అనగా ఏంటి అంటే జనరల్గా మ్యూచువల్ అంటే జనరల్గా మీరు ఇండివిజువల్గా ఇన్వెస్ట్ చేయగలిగితే దాన్ని ఇండివిజువల్ ఇన్వెస్టర్ అంటున్నారు. అదే మ్యూచువల్ ఇట్స్ ఏ సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, చాలామంది ప్రజల యొక్క డబ్బుని మ్యూచువల్గా కలిసికట్టుగా ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఒక ఫండ్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాము. మ్యూచువల్ ఫండ్స్కి, షేర్ మార్కెట్స్కి, మనీ మార్కెట్స్ ఇలాంటి అన్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా హెడ్ రెగ్యులేటరీ అనేటువంటి ఒక సంస్థ ఉందండి, రెగ్యులేటరీ బాడీ, దట్ ఈజ్ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎటువంటి ఇన్వెస్టర్స్ యొక్క భద్రత కోసం ఏర్పడినటువంటి ఈ రెగ్యులేటరీ వ్యవస్థ అండి సెబీ. అండ్ కమింగ్ టు దిస్ టాపిక్, మ్యూచువల్ ఫండ్స్ సహీ హే అన్నటువంటి ఒక మోటోతో మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ సెక్టార్ సంబంధించినటువంటి సంస్థలు, చాలా కంపెనీలు కూడా, లేదంటే మ్యూచువల్ ఫండ్ రెగ్యులేటరీ వ్యవస్థ క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద సెలబ్రిటీస్తో వాళ్ళు యాడ్స్ తీస్తున్నారండి. ఈ మధ్యకాలంలో ఇలాంటి వీడియోస్ చాలా ఎక్కువగా మనకి యాడ్స్లో గమనిస్తుంటాం మనం. మ్యూచువల్ ఫండ్ సహీ హై అని చెప్పి సచిన్ టెండూల్కర్ కావచ్చు, ఎంఎస్ ధోని కావచ్చు, రోహిత్ శర్మ ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి అనేటువంటి మోటోతో వాళ్ళైతే స్టార్ట్ చేశారు. రైట్, మరి ప్రజలకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి అనగానే సచిన్ చెప్పారో ధోని చెప్పారో అనేటువంటి నినాదంతో వాళ్ళు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి రిస్క్ ఎక్కడ ఉంది? మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేయాలి? సో సచిన్ వస్తాడు, సచిన్ యాడ్ చెప్పేసి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అంటున్నాడు. ఎస్, సచిన్ అయితే మనకు తెలుసు కాబట్టి ఆయన నినాదం ఇచ్చారు, ఇన్వెస్ట్ చేయండి మంచిదే అని చెప్పి. తర్వాత ఎంఎస్ ధోని ఇచ్చారు, మహేంద్ర సింగ్ ధోని కూడా చెప్తున్నారు ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిదే అని చెప్పి. సో మరి మ్యూచువల్ ఫండ్స్లో ఎన్నో రకాల లోతుపాతులు ఉన్నాయి. సో వీటిని మనము అవేర్నెస్ తెచ్చుకోకుండా సెలబ్రిటీస్ చెప్పారన్నటువంటి ఒక అపోహతో వాళ్ళ మీద గుడ్డిగా నమ్మి మనం ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మనం నష్టపోవడానికి స్కోప్ ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉందండి. సో ఈరోజు మన వీడియోలో మనమైతే మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, జీరోదా అకౌంట్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అటువంటి విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. దయచేసి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మనకు విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మ్యూచువల్ ఫండ్ అనగా ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ కంపెనీకి అయితే మనం మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ డబ్బుని వాళ్ళు తిరిగి ఈ షేర్ మార్కెట్లో వాళ్ళ యొక్క తెలివితో, వాళ్ళ యొక్క పరిజ్ఞానంతో ఇన్వెస్ట్ చేస్తారండి. వచ్చినటువంటి లాభాలని తిరిగి మొత్తం మ్యూచువల్ ఫండ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ అందరికీ తిరిగి సమానంగా పనిచేస్తారండి. ఇలా చేసేటువంటి ఒక సంస్థనే మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాము. దీనికి ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఉంటాయండి. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, డిఫరెంట్ సెగ్మెంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళైతే ప్రాఫిట్స్ తీసుకొని రాగలరు. వెల్ మేనేజ్డ్ టీమ్ ఉంటారు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఈజీగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. స్మాల్ అమౌంట్స్ 500 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా చేసుకోవచ్చు ఈజీ స్టెప్స్లో. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టైం అనమాట. ఇంత మీరు 10 years వెయిట్ చేయాలి, 20 years వెయిట్ చేయాలనేటువంటి టైం ఉండదు. ఇటువంటి మంచి అడ్వాంటేజ్ ఉండడం వల్ల మ్యూచువల్ ఫండ్స్కి కొంచెం ఆదరణ ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. సో ఈ విధంగా అయితే మనకు మ్యూచువల్ ఫండ్స్ వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా అయితే మనకు లభిస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా పాజిటివ్ చెప్పచ్చండి. నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మాత్రం మ్యూచువల్ ఫండ్ 60% ఆఫ్ పాజిటివ్నెస్ ఉన్నాయండి. దర్ ఇస్ 20 to 30, 40% ఆఫ్ నెగిటివ్ ఇంప్రెషన్ కూడా ఉంది. సో మొత్తానికైతే ఏంటంటే షేర్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసి రిస్క్ చేయకోకుండా ఉండే వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పచ్చండి. సో ఈ విధంగా అయితే డైరెక్ట్గా మనం షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల లాస్ అవ్వడానికి స్కోప్ ఉందని అనుకుంటున్నాం కదండి. సో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఎక్స్పర్ట్ టీమ్ని మేనేజ్ చేస్తారండి. మంచి రిటర్న్స్ తీసుకొని రావడానికి వాళ్ళైతే ఎప్పుడూ కూడా షేర్ మార్కెట్ రిలేటెడ్
డెసిషన్స్, తర్వాత మార్కెట్ యొక్క ఒడిదుడుకులు ఎలా ఉంటాయి, ఆ రిస్క్ ఎలా ఉంటుందని ప్రతి ఒక్కటి వాళ్ళు విశ్లేషించి అవగాహన తెచ్చుకొని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వచ్చినటువంటి లాభాన్ని తిరిగి ప్రజలకు అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి, సరిసమానంగా పనిచేస్తూ ఉంటారు. దీన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటున్నామండి. మరి ఇలా చేయడం వల్ల వాళ్ళు ఛార్జెస్ అయితే వసూలు చేస్తున్నారు. అది కూడా చాలా తక్కువ అండి, నామినల్ ఛార్జెస్ ఉంటుంది వెన్ కంపేర్ టు అదర్ ఇన్వెస్ట్మెంట్స్. బయట ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే దాని మీద వచ్చేటువంటి రిటర్న్స్తో పోల్చుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో కొంచెం ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోనండి, షేర్ మార్కెట్లోనే వీళ్ళు కూడా తిరిగి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ వేరు, షేర్ మార్కెట్ వేరు కాదండి. దయచేసి మీరు గుర్తుంచుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారని మీనింగ్. సో చాలామంది నాతో తరచుగా అంటూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అండి, రిస్క్ తక్కువగా ఉంటుంది, షేర్ మార్కెట్తో సంబంధం లేదంటూ ఉంటారు. ఇట్స్ రాంగ్. దయచేసి గమనించండి, ఇది గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది షేర్ మార్కెట్లోనే జరుగుతుంది. రైట్. ఒకసారి అయితే మనం జీరోదా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేద్దామండి. సో నేనైతే లాగిన్ అవుతున్నాను. ఫార్మాట్ ఇలా ఉంది. సో వాచ్ లిస్ట్ చూడండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒకసారి గమనించండి, లో హై. సో ఈరోజు నిఫ్టీ ఇలా ఉందండి. సో కమింగ్ టు టుడేస్ టాపిక్, బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందుగా నేను ఒకసారి నా యొక్క హోల్డింగ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ నేను సొంతంగా మ్యూచువల్ ఫండ్స్లో కాకుండా సొంతంగా నా నిర్ణయంతో, నా పరిజ్ఞానంతో నేనైతే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నాకు ఈ విధంగా రిటర్న్స్ వస్తున్నాయండి. మీరు గమనించవచ్చు. ఇక్కడైతే నా పోర్ట్ఫోలియో గమనించండి. ఇన్వెస్ట్మెంట్ 2914 అయితే కరెంట్ వాల్యూ 3535 ఉంది. కింద గమనించండి, స్టాక్స్ అయితే ఉన్నాయి నా పోర్ట్ఫోలియోలో. 337% వచ్చిందండి నాకు రిటర్న్స్ జైన్ ఇరిగేషన్లో. అలాగే కరూర్ వైశ్య బ్యాంక్లో 58%, పీసీజీవీఎల్లో 89%, అపోలో టైర్లో 70%, ఆ తర్వాత టాటా మోటార్స్లో 74%. అంటే ఎంత రిటర్న్స్ వస్తుందో ఒకసారి గమనించారా? 1 ఇయర్కి ఇంత రిటర్న్స్ మనకి ఎక్కడైనా సరే బ్యాంక్లో కానీ లేకపోతే అదర్ ఇన్వెస్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకి ఇంత రిటర్న్స్ అయితే రావండి. మనకు మోర్ దెన్ 70%, 80%, 300% అనేది ఇక్కడ గమనించండి. ఇంకొకటి అదే మాదిరిగా కింద మీకు గమనించండి, కొన్ని లాస్ట్లో కూడా నడుస్తున్నాయి కొన్ని స్టాక్స్ 10%, 20%. అంటే ఇండివిజువల్గా నాకున్న పరిజ్ఞానంతో నేనైతే ఎర్న్ చేసుకోగలుగుతున్నానండి ఇటువంటి మంచి రిటర్న్స్ తీసుకొని యావరేజ్గా. బట్ వాట్ అబౌట్ అదర్స్? అంటే డైరెక్ట్గా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని ఇంత రిటర్న్స్ తీసుకునేటువంటి శక్తి లేని వాళ్ళు, పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇలా మనమైతే ఎక్స్పర్ట్ కాబట్టి డైరెక్ట్గా మార్కెట్లో రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తున్నాము. అదే కొంచెం రిస్క్ని మనం తీసుకుని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు ఇంత రిటర్న్స్ లేకపోయినా మినిమం 15%, 20% తీసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అందుకని మనం మ్యూచువల్ ఫండ్స్ సహీ హై అని చెప్పి యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే మ్యూచువల్ ఫండ్స్ని ఎలా మనం జీరోదా డిమాట్ని యూజ్ చేసుకొని బై చేయాలి, సేల్ చేయాలి, తర్వాత కంప్లీట్ గైడెన్స్ అనేది ఎలా తెలుసుకునేటువంటి విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ బిగిన్ లైవ్ వీడియో. ఇప్పుడైతే నేను జీరోదా డిమాట్ అకౌంట్ ఇంటర్ఫేస్ చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ మన ప్రొఫైల్ ఉంది ఇలాగా. బట్ మనం మ్యూచువల్ ఫండ్స్ జీరోదాని యూజ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ బై చేయాలి, సేల్ చేయాలనుకుంటే మాత్రం మనం ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలండి. అది జీరోదా రిలేటెడ్ యాప్ అండి. ఒకసారి చూద్దాం ఆ యాప్ ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఒకసారి మనం ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత మనం ఒకసారి కాయిన్, COIN కాయిన్ అని యాప్ సెర్చ్ చేద్దాం. కాయిన్ బై జీరోదా అని ఒకసారి మనకు థర్డ్ యాప్లో ఉంది చూడండి, ఒకసారి క్లిక్ చేయండి. కాయిన్ బై జీరోదా. సో ఇది జీరోదా వాళ్ళ రిలేటెడ్ యాప్ అండి. ఇది ఓన్లీ ఫర్ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ యాప్. సో ఒకసారి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందండి ఈ యాప్. మీరైతే డైరెక్ట్గా జీరోదా డిమాట్ అకౌంట్లో అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ని బై అండ్ సెల్ చేయలేరు. కాబట్టి మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి అయితే మనం జీరోదా వాళ్ళది కాయిన్ యాప్ని ఇన్స్టాల్ చేయాలి. రైట్, యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి ఫార్మాట్ ఎలాగుందో ఒకసారి గమనిద్దామండి. ఓపెన్ ఇలాగుందండి. వెల్కమ్ టు కాయిన్ బై జీరోదా. ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్ చూపిస్తుంది. ఒకసారి అయితే మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇది ఓన్లీ ఫర్ జీరోదా డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే లాగిన్ అవ్వగలరు. మీకు జీరోదా డిమాట్ అకౌంట్ లేకపోతే మీరు లాగిన్ అవ్వలేరు. సో ఇక్కడైతే నాకు జీరోదా డిమాట్ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను.
యూజర్ ఐడి మెన్షన్ చేస్తున్నానండి, నాది 0 ద డిమాట్ అకౌంట్. లాగిన్ అయిపోయామండి. ఎస్, నేనైతే కొన్ని స్టాక్స్ ఆల్రెడీ ఒక మ్యూచువల్ ఫండ్లో అయితే నేను లంసంలో ఇన్వెస్ట్ చేశాను. మనకు తెలుసు మ్యూచువల్ ఫండ్స్లో మనం 2 టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి లంసంలో, అంటే ఒకేసారి మన దగ్గర ఉన్న డబ్బుని ఒకేసారి ఇన్వెస్ట్ చేసి ఎన్ని యూనిట్లు అయితే వస్తాయో అన్ని యూనిట్లు మనకు ఒకేసారి కొనేసి సైలెంట్గా పక్కన పెట్టేసుకుంటాం. అలా కాకుండా సిప్ అంటారండి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి సిప్, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. 500 నుంచి స్టార్టింగ్ అవుతుంది ఇది సిప్. మనం మంత్లీ 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1500, 2000, 3000, 5000 ఇలా మన శక్తి కొద్దీ నెల ఇంత కట్ అవ్వాలి అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి ఒక ప్రక్రియని మనం సిప్ అంటున్నాం, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఇక్కడ గమనిద్దాం ఒకసారి. నేనైతే 500 రూపీస్ ఒకసారి లంసంలో ఇన్వెస్ట్ చేసి వదిలేశాను. చూడండి ఇక్కడ 499 ఇన్వెస్టెడ్, కరెంట్ వచ్చేసి 617 రూపీస్ అయింది. రిటర్న్స్ కూడా మనకు 23.75, అంటే ఆల్మోస్ట్ 24% నాకు రిటర్న్స్ వచ్చిందని చెప్తున్నారు ఇక్కడ. దాని మీద క్లిక్ చేద్దాం ఒకసారి, ఓవర్వ్యూ చూద్దాము. ఇక్కడ పైన మీరు ఆప్షన్స్ గమనించండి, పోర్ట్ఫోలియో ఉంది, సిప్ ఉంది. సిప్ అంటే నా దగ్గర ఏవి సిప్ పెట్టుకోలేదు కాబట్టి ఏం లేవు ఇక్కడ. ఒకవేళ నేను ఏమైనా ఆర్డర్స్ ఇచ్చానంటే ఆర్డర్స్ ఇక్కడ ఏమైనా గమనిస్తాయి మనకు. సో ఇక్కడ పోర్ట్ఫోలియో క్లిక్ చేద్దాం. నేను ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీ వచ్చేసి ఇక్కడ గమనించండి, నిప్పాన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్. ఇది వచ్చేసి దీని యొక్క అబ్జెక్టివ్ ఏంటంటే గ్రోత్ ఉంటుంది. ఇది డెట్ రిలేటెడ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు, డెట్ మార్కెట్లో, ఈక్విటీలో కాదండి, డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారంట. లో డ్యూరేషన్ అంట, అరౌండ్ ఇది 1 year or 2 years ఆర్ విచ్ ఈస్ ద లెస్ దాన్ 5 years లేదా 3 years అని చెప్పచ్చు. మనం షార్ట్ పీరియడ్ లో డ్యూరేషన్లో ఉంటుందంట. ఒకసారి అయితే నిప్పాన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం. గమనించండి, ఇది నాకు 24% ఇచ్చింది. ఇన్వెస్టెడ్ ఎంత పెట్టాను, నెట్ అసెట్ వాల్యూ చూడండి, యావరేజ్ 2388.71. అంటే దీని ప్రజెంట్ మనం షేర్ మార్కెట్లో ఒక షేర్ ప్రైస్ని ఎలా అయితే మనం మాట్లాడుతున్నామో ఆ విధంగా అనమాట. 2388 ఉన్నప్పుడు నేను తీసుకున్నాను. యూనిట్లు వచ్చేసి మనకు 1 యూనిట్ కూడా రాలేదండి. ఎందుకంటే 2388 రూపాయలు 1 యూనిట్ అయితే నాకు నేను ఇన్వెస్ట్ చేసినటువంటి 500 రూపాయలకి ఎన్ని యూనిట్లు వచ్చాయంటే నాకు 0.209 ఇన్ని యూనిట్లు వచ్చాయన్నమాట. సో ఇలా డివిజన్ జరుగుతుందండి. తర్వాత కరెంట్ ఈ రోజునటువంటి నెట్ అసెట్ వాల్యూ 26 October 2020లో ఎంత ఉంది ప్రజెంట్ దీని యొక్క నెట్ అసెట్ వాల్యూ అంటే 2955.9669. ఇది డిజిట్స్లో ఉంటాయి, షేర్ ప్రైజెస్ లాగా ఫిక్స్డ్గా ఉండవు, డిజిట్స్లో ఉంటాయి. నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి నాది 2955కి వెళ్ళింది. 2400 నియర్ బై నేను బై చేసింటే 3000 దగ్గరలోకి వెళ్ళింది. అంటే 600 రూపాయలు పెరిగింది దీని యొక్క యూనిట్ వాల్యూ. సో ఈరోజు ఎంత పెరిగిందంటే 0.05% పెరిగిందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫోలియో నెంబర్ చూడండి, ఇక్కడ నా యొక్క ఫోలియో నెంబర్ ఇది. అంటే ఈ ఫోలియో నెంబర్ మనము మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ కంపెనీ దగ్గరికి వెళ్ళినా లేకుంటే డైరెక్ట్గా మనం నిప్పాన్ ఇండియా కంపెనీ దగ్గరికి వెళ్ళి ఈ ఫోలియో నెంబర్ చెప్పినా సరే మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఇవ్వగలుగుతారు. మనం వాటిని సెల్ చేసుకోవచ్చు, లేదా ఇంకొక యూనిట్లు కొన్ని కావాలనుకుంటే మనం ఉన్నటువంటి అమౌంట్కి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఆప్షన్స్ మనకు బై మోర్ అని ఉంది. ఒకసారి మీరు ఎక్స్ట్రా ఏమైనా కావాలి అనుకుంటే మనం ఇక్కడికి వెళ్ళి బై అని క్లిక్ చేస్తాం. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 100. మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 100 రూపీస్ నుంచి ఉంది. సో మనకు ఏమైనా అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి, అకౌంట్ బ్యాలెన్స్ నాది ప్రజెంట్ డిమాట్లో 461 పాయింట్ సంథింగ్ ఉంది. ఈ విధంగా నేను యాడ్ ఫండ్స్ చేసుకుంటే యాడ్ ఫండ్స్ చేసుకోవచ్చు. నాకైతే ఒకటి 100 రూపాయలు చాలా అనుకుంటున్నాను కాబట్టి 100 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం. కండిషనల్ ఆర్డర్ అండి, ఇక్కడ కింద మెన్షన్ చేశారు చూడండి, ఆర్డర్స్ విల్ బి సెండ్ టు ద ఎక్స్చేంజెస్ అట్ 11:30 AM ఆన్ ట్రేడింగ్ డేస్. మీరు కావాలంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టేయచ్చు, బట్ ఈ ఆర్డర్ మాత్రం 11:30కి మాత్రమే ఈ మనం పెట్టినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. 11:30 తర్వాత ఇవన్నీ మనకు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు యూనిట్స్ అనేవి అలాట్మెంట్ జరుగుతుంది. సో కండిషనల్ ఆర్డర్ ఏంటంటే మనకు సర్టైన్ ప్రైస్కి వస్తేనే కావాలి అనుకున్నట్లయితే మాత్రం మనము
కండిషనల్గా ఇలా పెట్టేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది, మెన్షన్ చేశారు అమౌంట్. మనకి ఇంత కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. లేదా 2955 కదా, 2950కి వస్తేనే బై చేయండి. నేనైతే 2900 దగ్గర పెడదామండి. సో కండిషనల్గా నాకు ఈ కండిషన్ అయితేనే ఓకే, లేకుంటే లేదన్నట్లు పెట్టేసినాము. బై అనే ఆప్షన్ ఇస్తున్నాము, కన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఇంకొన్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకు నిప్పాన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ వెన్ నెట్ అసెట్ వాల్యూ NAV రీచెస్ 2900 అయినప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి నేను కమాండ్ ఇస్తాను. ఇన్వెస్ట్ కండిషనల్ ఆర్డర్ ప్లేస్డ్. ఈ విధంగా అయితే మనము ఒక ఆర్డర్ని అయితే ప్లేస్ చేసాము. ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఇంకా చూడండి, సిప్లో ఉంది, యాక్టివ్లో ఉంది, 100 రూపాయలు 2900కి వచ్చినప్పుడు మాత్రమే ఇదైతే వస్తుంది. ఫ్రీక్వెన్సీ వచ్చేసి వన్స్ మాత్రమే ఉంది. చూసారా, స్టార్ట్ డేట్ ఇక్కడ మెన్షన్ చేశారు, 27th స్టార్ట్ అవుతుందంట. మనకు ఒకవేళ సిప్ చేయాలనుకుంటే మాత్రమే మనకు టు ఆటోమేటికలీ ఫండ్ యువర్ అకౌంట్ ఆన్ సిప్ డేట్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకు ఎవ్రీ మంత్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు బ్యాంక్ మనకు మ్యాండేట్ ఇవ్వచ్చు. సో అక్కడికి మళ్ళీ ప్రాసెస్ అంతా చేయాల్సి వస్తుంది. మీరు సెటప్ యువర్ మ్యాండేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి అక్కడ మళ్ళీ చెప్తామండి వీటి గురించి. సో ఇలాగైతే ఉంటుంది. మనమైతే ఆర్డర్ అయితే పెట్టాము. రేపు పొద్దున 11:30కి ఇది అయితే ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ విధంగా ఉన్నాయి. మనం ఈ ఆర్డర్ని డిలీట్ చేయాలనుకుంటే క్లిక్ చేసి ఇక్కడ పక్కన మనకు ఆప్షన్ ఉందండి, దాన్ని క్లిక్ చేసి డిలీట్. డూ యూ వాంట్ టు డిలీట్ దిస్ సిప్ అంటున్నారు. ఎస్ అనుకుంటే డిలీట్ చేస్తున్నాము. మనకైతే ఆర్డర్ వెళ్ళిపోయింది. సో ఈ విధంగా అండి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ యొక్క కంపెనీ యొక్క యూనిట్స్ని మనం మళ్ళీ కావాలనుకుంటే ఈ విధంగా బై మోర్ క్లిక్ చేసాము. లేదా వీటి నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఒకవేళ మనకు మంచిగా రిటర్న్స్ వచ్చింది, మనం ఇన్వెస్ట్ చేసాం 499, రిటర్న్స్ వచ్చేసి 620 రూపాయలు వచ్చింది, 24% మన రిటర్న్స్ వచ్చింది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఎగ్జిట్ చేయాలనుకుంటే మనం దాన్ని క్లిక్ చేయగానే రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక 3 డాట్స్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ రిడీమ్ అనేది కనిపిస్తుంది చూడండి. రిడీమ్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది, రిడీమ్ ఉంది, సిప్ ఉంది. మనం రిడీమ్ చేసుకుంటున్నాం. రిడీమ్ నథింగ్ బట్ విత్డ్రా చేసుకుంటున్నాము. దాని మీద ఒకసారి క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఎన్ని యూనిట్లు అయితే రిడీమ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆల్రెడీ ఒక 2532.567 ఇలా ఉంటాయి మన దగ్గర యూనిట్స్. ఇన్ని యూనిట్లు ఉన్నప్పుడు మనకు ఎన్ని యూనిట్లు కావాలో అన్నీ మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు. అలాగా. సో ఇప్పుడైతే నా దగ్గర 0.209 మాత్రమే ఉన్నాయి కాబట్టి వీటిని రిడీమ్ చేసుకోవాలంటున్నాను కాబట్టి రిడీమ్ చేసుకోవాలనుకుంటే మనం రిడీమ్ చేసుకోవచ్చు. లేదా ఇన్ని మాత్రమే రిడీమ్ చేసుకోవాలనుకుంటే ఎస్ ఇన్ని మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇది ఆర్డర్ అండి. 11:30 AM మనం ఎగ్జిట్ అవ్వాలన్నా 11:30 AM ఎంట్రీ అవ్వాలన్నా 11:30 AM మనం పెట్టిన ఆర్డర్స్ అన్నీ కూడా ఆ టైంకి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. రెడీ మీద క్లిక్ చేస్తున్నాం. మళ్ళీ ఇంతకుముందు సెల్ చేసి బై చేసినప్పుడు ఎలా అడిగిందో ఇప్పుడు కూడా సెల్ చేసేటప్పుడు అడుగుతుంది. సో ఎస్ రిడీమ్ అంటున్నాం. రిడెంప్షన్ రిక్వెస్ట్ ప్లేస్డ్. ఈ విధంగా అయితే మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఆర్డర్స్ బుక్లోకి వెళ్ళామంటే ఆర్డర్లో ఉందండి నిప్పాన్ సెల్ అండ్ ఆర్డర్ అనేటువంటి మనం కమాండ్ ఇచ్చాము. సో ఈ విధంగా అయితే మనమైతే ఆర్డర్డ్ వయా కాయిన్ ఆండ్రాయిడ్. వద్దు వీటిని క్యాన్సిల్ చేసుకోవాలంటే యాజ్ యూజువల్గా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎస్. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనమైతే ఆల్రెడీ ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్స్ని మనము ఎంట్రీ అవ్వాలన్నా ఇంకొన్ని యూనిట్స్ని యాడ్ చేసుకోవాలన్నా కూడా తెలుసుకున్నాము, ఎగ్జిట్ అవ్వాలని కూడా తెలుసుకున్నాము. మరి చాలామందికి తెలియని డౌట్ ఏంటంటే మనం ఎలా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్ని మనం అయితే బెటర్గా చూజ్ చేసుకోవాలనేటువంటి ఐడియా మనకు చాలామందికి తెలియదు, బిగినర్స్కి ఎస్పెషలీ. ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్ కట్గా సేవ్ ట్యాక్సెస్ అంటున్నాడు. అంటే ట్యాక్స్ పర్పస్ కోసం ఉన్నటువంటి మీ ఇంటెన్షన్ అంటే మీరు ఒక ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ట్యాక్స్ రెడ్యూస్ చేసుకోవడం కోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు వీటిని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు.
వీటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మీరు చూడండి ఇక్కడ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ ఫండ్, నిప్పాన్ ఇండియా, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, డిఎస్పి, మిరాయ్ అసెట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఉన్నాయి. సుందరం, టాటా ఇండియా, మోతిలాల్ ఒస్వాల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పరాగ్, పారిక్, ట్యాక్స్ సేవర్ ఫండ్స్, హెచ్డిఎఫ్సి లాంగ్ టర్మ్, కెనరా రెబోకో, చాలా ఫండ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ కింద ఏయుఎం అని ఉంది, అసెట్ అండర్ మేనేజ్మెంట్. దాని మీనింగ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే అసెట్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అసెట్ నథింగ్ బట్ మీరు అనుకున్నట్లు జనరల్గా ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ లాగా ఒక బిల్డింగ్స్ ఇలాంటివి ఉంటేనే అసెట్స్ అని కాదండి. మ్యూచువల్ ఫండ్స్లో అసెట్ నథింగ్ బట్ సంపద, మీన్ ఇన్వెస్ట్మెంట్. ఎంత ఇన్వెస్ట్ చేస్తారు ఇక్కడ ఈ కంపెనీలో అంటే ఈ ఓన్లీ ట్యాక్స్ పర్పస్ కిందటువంటి ఈ కంపెనీస్లో చూడండి. ఇక్కడ యాక్సిస్ చూద్దాం ఒకసారి. యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం వచ్చేసి ఎంతండి, ఇది 21,835.55 crores, 21,835 కోట్ల డబ్బుని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారంటే యాక్సిస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదండి. మనలాంటి పీపుల్స్, ఇన్వెస్టర్స్, మనలాంటి మీరు, నేను ఇలాంటి వాళ్ళందరూ కలిసి సిప్ కావచ్చు, లంసమ్ కావచ్చు, ఇందాక మనం బై సెల్ ఎలా చేసాం అలా చేసిన వాళ్ళైతే అంత డబ్బు ఇందులో ఇన్వెస్ట్ చేశారు. 21,835 కోట్లు ప్రజెంట్ ఇది. ఈ డబ్బుని వీళ్ళు యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ అనేటువంటి పేరు పెట్టారు. వాటిని మేనేజ్మెంట్ చేస్తున్నారు. అమౌంట్ని వాళ్ళు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాభాలని తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ మీరు కావాలంటే వీటిని వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. స్టాక్స్ మనం ఎలా యాడ్ చేసుకుంటున్నామో వీటిని కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినటువంటి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సిఏజీఆర్ ఇచ్చారు. సిఏజీఆర్ నథింగ్ బట్ మనకు ఎంత అయితే రిటర్న్స్ ఇస్తున్నారు వాళ్ళు, పర్ ఇయర్ ఎంత వస్తుంది, 2 years ఎంతకు వస్తుందని చెప్తున్నాము. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు 1 yearకి ఎంత వస్తుంది చూద్దాం. సిఏజీఆర్ 1 yearకి వచ్చేసి 0.5% కూడా రావట్లేదు. 2 yearsకి వచ్చేసి 11% వస్తుంది. అదే 3 years హోల్డ్ చేస్తే 7% మాత్రమే వస్తుంది. 5 yearsకి అయితే 10% వస్తుంది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ వీళ్ళ దగ్గర అయితే మినిమం 500 రూపీస్ చేయాలి. అంటే మీరు సిప్ చేయాలన్నా 500 పెట్టుకోవచ్చు, మినిమం అది. లంసం వేయాలన్నా కూడా ఒకేసారి మీరు 500 పెట్టేసి వదిలేయచ్చు. ఇక్కడ ఎగ్జిట్ లోడ్ అని ఉంది ఒకటి, ఎక్స్పెన్స్ రేషియో అని ఉంది. ఎగ్జిట్ లోడ్ నథింగ్ బట్ మీరు ఎప్పుడైతే ఇటువంటి ఫండ్, మ్యూచువల్ ఫండ్ నుంచి మనం ఎగ్జిట్ అయినప్పుడు, అంటే బయటకు వచ్చినప్పుడు, ఎగ్జిట్ అయినప్పుడు దానికి ఛార్జెస్ ఉంటాయండి. ఛార్జెస్ నథింగ్ బట్ ఒక షార్ట్ టర్మ్ పీరియడ్ 1 year లోపు మీరు ఈ ఇన్వెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ January 2020లో ఇన్వెస్ట్ చేశారు మీరు, జూలై ఒక 6 months వెయిట్ చేసి 6 monthsకి మీరు ఏదో అవసరం కొద్దీ విత్డ్రా చేయాలనుకున్నారు కాబట్టి విత్డ్రా చేస్తున్నారు. సో దాన్ని ఎగ్జిట్ లోడ్ అంటారు. నథింగ్ బట్ ఇక్కడ ఎంత పర్సెంటేజ్ చేస్తున్నారు వీళ్ళంటే 0% చేస్తున్నారు. దాని మీద క్లిక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జిట్ లోడ్ ఈజ్ ద ఫీజ్ చార్జ్డ్ బై ద ఏఎంసీస్. ఏఎంసీస్ అంటే మీకు ఐడియా ఉండాలి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. అదేనండి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, ఏఎంసీస్, ఫర్ ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. మెచ్యూరిటీ జరగక ముందే మీరు వాటిని ఎగ్జిట్ చేసినట్లయితే వాటికి వీళ్ళు ఛార్జ్ చేస్తారంట. సో దాన్ని ఎగ్జిట్ లోడ్ అంటున్నాం. సో వీళ్ళైతే ఎటువంటి కండిషన్ పెట్టలేదు. మీరు ఈరోజు ఎంటర్ అయిన తర్వాత రేపు ఎగ్జిట్ అవ్వచ్చు, ఎల్లుండి ఎగ్జిట్ అవ్వచ్చు. 1 monthకి, 2 monthsకి, 1 year, 2 year, 5 year. దెర్ ఇస్ నో ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్, 0%. మరి ఎక్స్పెన్స్ రేషియో ఏంటి అంటే, ఎక్స్పెన్స్ రేషియో నథింగ్ బట్ మీరు ఇంత డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఈ అమౌంట్ని వాళ్ళు మేనేజ్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళ తెలివిని ఉపయోగించి మనకు రాబడిలు అందిస్తున్నారు కాబట్టి దీనికోసం వాళ్ళు కొంచెం ఛార్జ్ అయితే చేస్తున్నారు. అది ఎక్స్పెన్స్ రేషియో అంటారు. సింపుల్గా మనకు సొంతంగా మనం పెట్టుబడి పెట్టలేకపోతున్నాము, సో వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు వర్క్ చేసి మనకు లాభాలు గడిస్తున్నారు కాబట్టి దానికి మనం చెల్లించేటువంటి ఫీజు ఎక్స్పెన్స్ రేషియో 0.89 అంటే 1% ఉందండి, విచ్ ఈజ్ 1% బిలో ఉందండి. బెస్ట్. ఒకసారి మీరు క్లిక్ చేసినా కూడా అర్థమవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా అయితే ఎక్స్పెన్స్ రేషియో మనకు 1% బిలో ఉంది, చాలా చీపెస్ట్ అండి. గ్రాఫ్ కూడా గమనించండి ఒకసారి. గ్రాఫ్ కర్వ్ కూడా చాలా బాగుంది, అరౌండ్ 50 నుంచి రన్ అవుతుంది. దాని యొక్క ఎన్ఏవి కూడా ఎలా వెళ్ళిందో ఒకసారి చూడొచ్చు మీరు.
సో మ్యాక్సిమం గ్రాఫ్ 3 months గ్రాఫ్ తీసుకోండి, 6 months, 1 year, 2 years, 3 years. సో ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాల్సింది, అసెట్ అండర్ మేనేజ్మెంట్ 21,000 crores మేనేజ్ చేస్తున్నారు వీళ్ళు. కంపెనీ పేరు ఏంటంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. సో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది, యాక్సిస్ బ్యాంకుకి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్కి ఎటువంటి సంబంధం లేదు. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ ప్రైవేట్ కంపెనీ, యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ఏ సపరేట్ బ్యాంక్ ఎంటిటీ, బ్యాంక్ సెక్టర్. బట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళే ఇంకొక ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు, దట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్లోకి. సో అదే బ్రాండ్ మీద వాళ్ళైతే రన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఫండ్ మేనేజర్ గమనించండి, ఇక్కడ జినేష్ గోపాని అని ఉంది. జినేష్ గోపాని, ఒకసారి జినేష్ గోపాని అని చెప్పి ఆయన ఫండ్ మేనేజర్. అంటే ఇంత పెద్ద అమౌంట్ని మేనేజ్ చేసేటువంటి ఒక క్యాప్టెన్. మనకు టీంకు ఇండియన్ క్రికెట్ టీంకి అయితే ఒక MS ధోని క్యాప్టెన్, విరాట్ కోహ్లీ క్యాప్టెన్, సౌరవ్ గంగూలీ క్యాప్టెన్, ఇలా అంటున్నాం కదండి. అంటే ఆ టీంని మేనేజ్ చేసేటువంటి తెలివి ఎంత ఎవరి చేతిలో ఉంటుందంటే క్యాప్టెన్ చేతిలో. సో ఈ ఫండ్ యొక్క మేనేజర్ ఎవరంటే జినేష్ గోపాని. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు మంచిగా ఆ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ యొక్క హిస్టరీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆయన పాస్ట్ హిస్టరీ ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తున్నారు అనేటువంటి వాటి కూడా మీరు తెలుసుకోవాల్సి ఎవరు. సో ఈ విధంగా అయితే మనము ఏదైనా కంపెనీని ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క మొత్తం హిస్టరీ ఇలా ఉంటుంది, ఫార్మాట్. ఇలా తెలుసుకున్న తర్వాత, హిస్టరీని తెలుసుకున్న తర్వాత, ఫండ్ మేనేజర్ ఎవరో వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, ఈ ఫండ్ నేచర్ ఏంటి, ఇది వచ్చేసి నేచర్ ఏంటంటేసరికి లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, డైరెక్ట్గా ఉంటుంది, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది గ్రోత్ రిలేటెడ్ ఉంటుంది. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తూ ELSS అనేటువంటి నేచర్ కలిగింది. ELSS నథింగ్ బట్ అంటే ఏంటంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. ELSS అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటారు. దీన్నే మనం ట్యాక్స్ సేవింగ్ పర్పస్ అని కూడా మ్యూచువల్ ఫండ్స్లో సంబోధిస్తుంటారు. సింపుల్ అండి, మీరు ELSS స్కీమ్ అనగానే మ్యూచువల్ ఫండ్ వచ్చేసి ట్యాక్స్ పర్పస్. కొంచెం ట్యాక్స్ రిబేట్స్ అన్నీ ఉంటాయి మనకు గవర్నమెంట్ నుంచి. ఇక్కడ మీకు తెలుసు, మనకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, బై అని కొట్టగానే బై ఉంటుంది. యాజ్ యూజువల్గా మనకు చేసుకోవచ్చు. లేదా సిప్ చేయాలనుకోండి, లంసంగా వద్దు, నాకు సిప్లో పెట్టాలి, మంత్లీ నాకు అమౌంట్ ఇంత కట్ కావాలనుకుంటే మాత్రం మీరు సిప్ అని క్లిక్ చేయండి. ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 500 పెట్టుకోండి. ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వచ్చేసి మీరు ఒక 1000 పెట్టుకోవచ్చు, లేదా 500 పెట్టుకోవచ్చు, 1500 పెట్టుకోవచ్చు, 2000 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అండి. మల్టిపుల్ అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 500 పెట్టారు కదా, తర్వాత మీకు ఈ 500 అనేది బేస్ అనమాట. ఈ 500 రూపీస్ అనేది బేస్. దీనికన్నా మీరు ఎక్కువ ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్ అనేది తక్కువ మాత్రం పెట్టుకోవడానికి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇనీషియల్ అమౌంట్ మర్చిపోయి ఒక 1000 పెట్టాను అనుకోండి, ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నేను 500 పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, ఇది యాక్సెప్ట్ అవ్వదు. సో మినిమం మీరు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 1000 పెట్టారు కదా, సో దానికంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి మినిమం 500 పెట్టేసేయండి. మీకు ఎప్పుడు అమౌంట్ ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇంత అమౌంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కూడా 500 పెట్టాలనుకుంటున్నాను, పెట్టేసాను. ఫ్రీక్వెన్సీ అడిగాడు. అంటే మీరు సిప్ అనగానే చాలామంది బిగినర్స్ కావచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, సిప్ చేయొచ్చు అంటూ ఉంటారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ అంటూ ఉంటారు. మంత్లీనే కాదు, మనకి ఇక్కడ వీక్లీ ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మన బ్యాంక్ అకౌంట్ నుండి ఇంత అమౌంట్ కట్ అవ్వాలి అని అర్థం అనమాట. లేదు 15 days వన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. 15 days వన్స్కి ఒకసారి నాకు నా బ్యాంక్ నుంచి ఇంత అమౌంట్ కట్ అవ్వాలి. లేదు మంత్లీ కావాలి అనుకున్నా కూడా మంత్లీ నేను ఈ అమౌంట్ ఇక్కడ మనం మెన్షన్ చేసినటువంటి ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కట్ అవ్వాలి, ఈ యూనిట్స్ మనం బై చేయాలి. ఆ రోజుకి ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ వస్తుందండి. తర్వాత పక్కనే డేట్ కూడా మెన్షన్ చేశారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఏ ప్రైవేట్ ఎంప్లాయీ లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా సమ్ బిజినెస్ చేస్తుంటారు, మీకు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు, మీకు వచ్చేటువంటి అమౌంట్ ఏ డేట్లో రాగలదు అనేది ఇక్కడ మనం సఫిషియంట్ మనకు సూటబుల్ డేట్స్ మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇచ్చాడు 5th, 10th, 15th, 20, 25th 5 days గ్యాప్ ఇచ్చుకుంటూ వచ్చాడు, 5 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఐఎమ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నాకు ఫస్ట్కి శాలరీ పడుతుంది కాబట్టి నేను
ఒక 4 days తర్వాత అంటే ఒక 5th పెడదాం అనుకున్నాను. సో 5thకి నాకు అమౌంట్ కట్ అవ్వాలనే ఉద్దేశంతో 5th సెలెక్ట్ చేసుకున్నాను. లేదా నేను బిజినెస్ చేసే ఎంప్లాయీని, నాకు జనరల్గా నెల నెల నాకు టర్న్ ఓవర్, బిల్స్, పేమెంట్స్, రిసీవ్మెంట్స్ ఇవన్నీ కూడా నాకు 10th వస్తాయి చేతికి. సో బెటర్ ఒక 5 రోజులు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో నేను 15th పెట్టుకోగలను. ఈ విధంగా మనమైతే 10th ఆర్ 15th ఇలా పెట్టుకున్నాము. మంత్లీ తర్వాత క్వార్టర్లీ కూడా ఉందండి. 3 నెలలకు ఒకసారి మనకు అమౌంట్ కట్ అవ్వాలి. ఇదే విధంగా మనం 3 months ఒకసారి కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇయర్లీ 4 quarters ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ నథింగ్ బట్ 3 నెలలు కలిపి, 3 నెలల వ్యవధిని కలిపి ఒక క్వార్టర్ అంటున్నారు. ఇలాంటి క్వార్టర్స్ మనకు సంవత్సరానికి 4 ఉంటాయండి. సో ఈ విధంగా క్వార్టర్లీ కూడా పెట్టుకోవచ్చు. సో మంత్లీ అయితే పెడదాం ఒకసారి. అంటిల్ క్యాన్సిల్ అంటున్నాడు. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చాను కదా, టిక్ మార్క్. అంటిల్ క్యాన్సిల్, నేను క్యాన్సిల్ చేసేంత వరకు ఇది ఇట్లే ఉండాలి, లేదు అంటే అలాగే ఉంటుంది. సో అంటిల్ క్యాన్సిల్ అలాగే వదిలేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆర్డర్స్ విల్ బీ సెండ్ టు ద ఎక్స్చేంజ్ అట్ 11:30 AM ఆన్ ట్రేడింగ్ డేస్. సాటర్డే సండే అయితే వర్క్ అవ్వదు, ఇది వెళ్ళదు, ఎగ్జిక్యూట్ అవ్వదు. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఫ్రైడే ఈవినింగ్ ఇలా ఫ్రెండ్ చెప్పారని చెప్పి లేదా రెఫర్ చేశారనే ఉద్దేశంతో ఇక్కడ వెళ్తారు. కాయిన్ ఓపెన్ చేసేసి మంచి ఫండ్ ఓపెన్ చేసేసిన తర్వాత సెలెక్ట్ చేసేసి సిప్ అయితే బై చేస్తారు. ఫ్రైడే ఈవినింగ్ బై చేస్తేనే సాటర్డే మార్నింగ్ 11:30 కట్ అవుతుందిలే అనుకుంటూ ఉంటారు చాలామంది. బట్ ఇది కట్ అవ్వదు. సాటర్డే సండే ఈజ్ మార్కెట్ హాలిడేస్. సో షేర్ మార్కెట్ ఉండదు కాబట్టి యూనిట్స్ కూడా వీళ్ళు కొనలేరు, అది అలాగే హోల్డ్లోనే ఉంటుంది. సో మండే 11:30 AMకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ బిగినర్స్ మాత్రం కన్ఫ్యూజన్లో ఉంటారు. నా అమౌంట్ అయితే కట్ అవ్వలేదు, ఎక్కడో ప్రాబ్లం ఉంది, నేను ఆర్డర్ ప్లేస్మెంట్లో ఇది రాంగ్ చేశాను అనే ఉద్దేశంతో కన్ఫ్యూజన్లో ఉంటారు. సో డోంట్ వరీ, ఇది గుర్తుపెట్టుకోనండి, ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉంటుంది. సో ఇలా పెట్టేద్దాం. మంత్లీ నాకు 15th కట్ అవ్వాలన్నాను, 500 రూపీస్ పెట్టాను. బట్ నా దగ్గర అయితే 461 రూపీస్ బ్యాలెన్స్ మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడైతే రాదు. బెటర్ ఒకసారి పెడదామండి. క్రియేట్ SIP అంటున్నాను. ఎస్, యు ఆర్ క్రియేటింగ్ ఏ మంత్లీ సిప్ ఫర్ 500 రూపీస్ ఇన్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఇండెఫినెంట్లీ అంటున్నాడు. ఎస్ అంటున్నాను, క్రియేట్ అని చెప్తున్నామండి. సిప్ క్రియేటెడ్, సిప్ అయితే క్రియేట్ అయింది. సో ఈ విధంగా మనం ఆర్డర్లోకి వెళ్దాము. సిప్ క్లిక్ చేయగానే పోర్ట్ఫోలియోలో మనది ఆల్రెడీ ఉంది. సిప్లోకి వెళ్ళాను. సిప్లోకి వెళ్తే యాక్టివ్లో ఉంది, కట్ అవ్వడానికి రెడీగా ఉంది. ఎప్పుడు 15th నవంబర్న కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 15th నవంబర్ వస్తుంది. మంత్లీ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఇచ్చాడు. సార్ క్లిక్ చేయగానే మీరు 15th నవంబర్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ ఇలా ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అండి, డిలీట్ చేసుకోవచ్చు, లేదా దాన్ని పాస్ చేసుకోవచ్చు ఆర్డర్ని, లేదా మాడిఫై చేయాలనుకుంటే కూడా ఇక్కడ మాడిఫై చేసుకోవచ్చు. మంత్లీ డేట్ కూడా మార్చుకోవచ్చు. ఎప్పుడు మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యే లోపు మనం ఇవన్నీ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. బట్ ఆర్డర్ వన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మాత్రం మీరు యాజ్ యూజువల్గా ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ వస్తూ ఉంటుంది. ఆ డేట్కి మీరు అమౌంట్ బ్యాంక్లో హోల్డ్ చేసి ఉండాలి. సో ఆర్డర్ బుక్లోకి వెళ్దాం. ఆర్డర్ బుక్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇదైతే క్యాన్సిల్ చేసాం. నిప్పాన్ ఆల్రెడీ ఇక్కడ నిప్పాన్ క్యాన్సిల్ అయిపోయింది, సెల్ అనేదాన్ని. ఇదైతే యాక్సిస్ బ్యాంక్ అనేది ఓపెన్లో ఉంది, ఇక్కడ చూడండి ఓపెన్లో ఉంది. సో దీని అయితే ఇప్పుడు మనమైతే క్యాన్సిల్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇలా ఉంది, క్యాన్సిల్ చేయాలంటున్నా. టైమింగ్ కూడా మెన్షన్ చేశారు, 27th October 2020 3:56 సాయంకాలం మనం వీడియో చేస్తున్నాం కదా, ఈ టైంకి ఆర్డర్ ప్లేస్ చేశారు అని చెప్పి రిమైండ్ చేస్తోంది. సో దీని అయితే క్యాన్సిల్, నాకు అవసరం లేదు, నేను ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం మాత్రమే చేశాను కాబట్టి నేను ఆర్డర్ని అయితే డిలీట్ చేస్తున్నాను. ఎస్, డిలీట్. సో క్యాన్సిల్డ్. ఈ విధంగా అయితే మనం తీసుకోవచ్చు. సో ఇలాగ మనము సేవ్ ట్యాక్సెస్ కోసం అయితే వెళ్ళాము. కింద మీరు చూడండి లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ అని ఉంది. అందులో నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. వాటి యొక్క నేచర్ చూడండి ఒకసారి. స్మార్ట్ బీటా అంటున్నాడు, ఇందులో కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటున్నాడండి, అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారంట. ఇది గమనించండి. మోతిలాల్ ఒస్వాల్, DSP, ఎడిల్వైజ్. సో ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ అంటున్నాడు. ఈయన వచ్చేసి ఫ్రాంక్లిన్ ఇండియా US ఆపర్చునిటీస్ ఫండ్ అని పేరు పెట్టారు. సో ఈయన ఓన్లీ US రిలేటెడ్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు. 1 year గ్రోత్ చూద్దాం ఒకసారి. 46% రిటర్న్స్ ఇస్తున్నారు ఆయన 1 year వరకు అయితే. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం ఒకసారి ఎగ్జిట్ లోడ్ గమనించినప్పుడు మనకైతే ఛార్జెస్ ఏం లేవు అక్కడ యాక్సెస్లో. ఫ్రాంక్లిన్ ఇండియాలో మాత్రం 1% ఉందండి. 1% ఫర్ రిడమ్షన్ విత్ ఇన్ 1 year. 1 year లోపు మీరైతే ఎగ్జిట్ అయినట్లయితే 1% ఛార్జ్ చేస్తున్నాడంట. ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ ఒక 10,000 రూపాయలు అయితే మీకు 1% అయితే వీళ్ళు ముందుగా 1 year లోపు ఎగ్జిట్ అవుతున్నారు కాబట్టి మీరు 1% వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంకా ఎక్స్పెన్స్ రేషియో అయితే చాలా తక్కువగా ఉంది. ఇంతకుముందు మన యాక్సిస్లో 0.89 ఉంది, అంటే 0.90% ఉంది. బట్ ఇక్కడ ఫ్రాంక్లిన్లో వచ్చేసి మనకు 0.55 ఉంది. సో ఈ విధంగా మనకైతే గ్రాఫ్ గమనించండి, మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది, ఏటవాలుగా పోతుంది మ్యాక్సిమం గ్రాఫ్ అయితే. ఒక 1 year బ్యాక్ అయితే ఒకసారి డిప్ అయితే వచ్చింది, ఇక్కడ మార్చ్లో వచ్చింది డ్యూ టు కరోనా అనుకుంటా. సో కరోనాలో షేర్స్ అన్ని కొలాప్స్ అయినాయి కాబట్టి వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి షేర్స్ కూడా డౌన్ అయి ఉంటాయి కాబట్టి మ్యూచువల్గా ఆ ఫండ్ వాల్యూ కూడా డౌన్ అయింది. 30 దగ్గర ఉండింది, ఈరోజు 51, 52 నడుస్తుంది. వీళ్ళ ఏయూఎం చూడండి, అసెట్ అండర్ మేనేజ్మెంట్ 2,252 కోట్లు అయితే నడుస్తుంది. దీని యొక్క ఫండ్ మేనేజర్ వచ్చేసి క్యాప్టెన్, మనం ఇందాక మాట్లాడాం కదంటే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సౌరభ్ గంగూలీ ఇలాగా. ఈయన వచ్చేసి మయాంక్ బుక్రెడివాలా. సో ఈయనైతే ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ వచ్చేసి 100% ఆయన ఇంటర్నేషనల్నే చేస్తున్నాడండి. ఈయనైతే ఎక్కడా కూడా మనకు మెన్షన్ చేయలేదు ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది, మనకు ఏం మెన్షన్ చేయలేదు. ఫండ్ హోల్డింగ్ కూడా వాళ్ళు మాత్రమే హోల్డ్ చేసినారు కాబట్టి మొత్తం అక్కడ క్లియర్గా ఎక్కడ మనకు లేదు. సో మీకు ఇంటర్నేషనల్ మీద ఐడియా ఉంటే ఇంటర్నేషనల్ వెళ్ళచ్చు. ఇలాంటి వైడ్ వెరైటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మనకు. జీరోదా హెల్ప్తో, జీరోదా డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇక్కడ వెళ్ళి చేసుకోవచ్చు. మీకు నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మీరు ఎక్కడెక్కడో ఏదో రీసెర్చ్ చేయాలి, ఏ ఫండ్స్ మనం ఎలా కనుక్కోవాలి, టీవీలో చెప్తున్నటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మ్యూచువల్ ఫండ్ నేను గుర్తుపెట్టుకోలేకపోయాను. ఇంటర్నెట్లోకి వెళ్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, యూట్యూబ్లో కావచ్చు, ఇంటర్నెట్లో ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఈ ఫండ్ కొనండి ఆ ఫండ్ కొనండి చెప్తూ ఉంటారు. బట్ తర్వాత మర్చిపోయాను, అన్నీ ఒకేసారి నేను గుర్తుపెట్టుకోలేను కదా అనే వాళ్ళకి కాయిన్ అనేది చాలా చాలా యూజ్ఫుల్గా ఉందండి. తర్వాత ఈక్విటీ డెట్ కూడా ఉంది, దీన్నే మనం బ్యాలెన్స్డ్ ఫండ్స్ కూడా అంటాం మనము. ఇట్స్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ అండి. రెండింటిని వాటిని కలిపి చేసేదాన్ని ఈక్విటీ డెట్. ఈ విధంగా మీరైతే ఫండ్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎంచక్క. అది లేదు, వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్, మీ యొక్క స్నేహితులు కానీ ఎవరైనా ఎక్స్పర్ట్స్ కానీ చెప్పారు ఈ ఫండ్ కొనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంథింగ్ ఏదో చెప్పారనుకోండి, ఇక్కడ మీ డిస్కవర్ అనే ఆప్షన్ ఉంది కదండి మన మెనూలో, హోము, ఇన్వెస్ట్మెంట్స్, ప్రొఫైలు, డిస్కవర్ అని ఉంది కదండి. డిస్కవర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసేసి ఐసిఐసిఐ అనగానే మీకు నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరు విన్నటువంటి, మీకు రెఫర్ చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ ఏది ఉందో ఒకసారి గమనిద్దాం. పొటెన్షియల్ లిక్విడ్ ఫండ్ ఉంది. మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ వాల్యూ డిస్కవరీ ఫండ్ అనే దాని గురించి వెతుకుతామండి. బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్, ఐసిఐసిఐ బ్లూ చిప్ ఫండ్, ఐసిఐసిఐ పొటెన్షియల్ సేవింగ్స్ ఫండ్, షార్ట్ టర్మ్ ఫండ్, ఈక్విటీ అండ్ డెట్, ఐసిఐసిఐ పొటెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, ఎస్ హియర్ ఐసిఐసిఐ పొటెన్షియల్ కార్పొరేట్ ఫండ్, ఎన్నో ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన ఐసిఐసిఐ పొటెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, ఎస్ హియర్ ఇట్ ఈస్. మనమైతే ఒకసారి దీని ఎందుకైనా మంచిది వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని ఇందాం. 158 రూపీస్ నడుస్తుందండి. దీని ఎగ్జిట్ లోడ్ 1% ఇచ్చాడు. అమ్మో, ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంది. 1.28% వాళ్ళకి పే చేయాలంటే ఛార్జెస్ కింద. సో ఎనీహో ఐసిఐసిఐ అయినా కానీ కొంచెం హ్యూజ్గా ఉంటారు వాళ్ళు. సో ఈయన వచ్చేసి బ్రినాల్ సింగ్ అని ఆయన మేనేజ్ చేస్తున్నాడు పొటెన్షియల్ మ్యూచువల్ ఫండ్ని. ఏయుఎం ఎంత ఉందండి వీళ్ళది? 15,764 crores, 15,700 కోట్లని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. గ్రాఫ్ అయితే మ్యాక్సిమం ఉంది. 1 year గ్రాఫ్ చూద్దాం ఒకసారి. డిప్ జరిగింది మార్చ్ కరోనా టైంలో. 158 రూపీస్ నడుస్తుంది ఒక్కొక్క యూనిట్. వీళ్ళ మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 అంటున్నారు. సో ఈ విధంగా అయితే మీరు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు. ఎనీ స్టాక్స్ అండి. యూటీఐ నంబర్ ఆఫ్ వచ్చింటాయి. తర్వాత హెచ్డిఎఫ్సి నంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు ఎత్తుకొచ్చి ఇక్కడ కిందికి వెళ్ళచ్చు. ఈ విధంగా అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీ స్పెసిఫైడ్ రిలేటెడ్ టైప్స్లోకి వెళ్ళాలంటే ఈక్విటీకి అయితే ఈక్విటీకి వెళ్ళండి, డెట్కి వెళ్తే డెట్కి వెళ్ళండి, హైబ్రిడ్ అయితే హైబ్రిడ్, డిఫరెంట్ మీకు ఐడియా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ మీద కొంచెం బేసిక్స్ ఉంటే మీరు ఈ విధంగా టైప్స్లో వెళ్ళచ్చు. వాచ్ లిస్ట్లో క్లిక్ చేస్తే ఇందాక మనం వాచ్ లిస్ట్స్ అనమాట, షేర్ మార్కెట్లో డిమాట్ అకౌంట్లో మనం షేర్స్ని ఎలా వాచ్ లిస్ట్లో జీరోదా డిమాట్ అకౌంట్లో ఎలా యాడ్ చేసుకుంటున్నామో ఆ విధంగా మనం ఇక్కడ ఆల్రెడీ వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ ఫేవరెట్ అనమాట, ఫేవరెట్
స్టాక్స్ ఉన్నట్లు ఫేవరెట్ మ్యూచువల్ ఫండ్స్ అని యాడ్ చేసి పెట్టుకున్నాము, ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరైతే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో ఈజీగా. ఇక్కడ మీరు ప్రొఫైల్ చూడొచ్చు, హోమ్లోకి వెళ్తే మనం ఇన్వెస్ట్ చేసినటువంటి ఇక్కడ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మీద క్లిక్ చేస్తారు, మీ ఉన్నట్టువైతే పోర్ట్ఫోలియోలు గమనిస్తారు. మీరు ఏదైనా సిప్ పెట్టినట్లయితే సిప్లో ఇక్కడ మీరు గమనించవచ్చు మీ యొక్క వాల్యూ ఎంత ఉందో, మీరు ఎవ్రీడే చూడొచ్చు. ఆర్డర్స్ ఏమైనా మన క్యాన్సిల్ ఓపెన్లో ఉంటే మనం ఇక్కడ ఓపెన్ ఆర్డర్ గమనించవచ్చు. సో ఈ విధంగా అయితే మనము మ్యూచువల్ ఫండ్స్లో ఈజీగా సింపుల్గా జీరో ద డిమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ టుడే టాపిక్. మనమైతే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే అనేటువంటి టాపిక్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ వంతు సపోర్ట్ నాకు కావాలి. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రాగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.